అండి ఈరోజు మనం చికెన్తో ఒక మంచి రుచికరమైన స్నాక్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు బడి నుంచి రాగానే చాలా ఆకలిగా ఉన్నామంటారు కదా, అప్పుడు తొందరగా ఏం చేయాలో అనిపిస్తుంది. మొదటగా గిన్నెలో చికెన్ ముక్కలు తీసుకొని అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కత్తెరతో ఇట్లా కోసి వేసుకోండి. ఇప్పుడు అందులోనే తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. ఇలా అన్నిటినీ మిక్సీలో వేసి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిపైన బ్రెడ్ పొడి వేసి ఒక గుడ్డు కూడా కొట్టి పోసుకోండి. సున్న చేత్తో ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పిండిని చిన్న చిన్న వడల్లాగా చేసుకొని వేడి నూనెలో వేసుకోండి. ఇవి మంచిగా కాలే వరకు రెండు వైపులా వేయించుకోవాలి. ఇట్లా రంగు మారే వరకు చూసుకోండి. మంచిగా వేగాక ప్లేట్లోకి తీసుకొని పక్కన టమాటా సాస్ పెట్టుకోండి. సాస్లో ఇట్లా ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఎంతో రుచికరమైన మన చికెన్ స్నాక్ తయారైపోయింది. ఇలాంటి రెసిపీల కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.